హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఒక స్మాలెస్ట్ హోమ్ థియేటర్ సో ఫార్ డన్ అనమాట ఇది. సో, ఇదొక చిన్న హోమ్ థియేటర్. సో, ఎంత చిన్న దాంట్లో హోమ్ థియేటర్ చేయొచ్చో దానికి ఎగ్జాంపుల్ ఈ హోమ్ థియేటర్. నేను ఈరోజు టూర్ చేసేది. సో, ఈ హోమ్ థియేటర్‌లో ఏమేం చేశామో ఇప్పుడు వన్ బై వన్ నేను మీకు డిస్క్రైబ్ చేస్తాను. సో, స్టార్టింగ్ విత్ ద రూమ్ సైజ్ ఆఫ్ దిస్ హోమ్ థియేటర్. ఈ రూమ్ సైజ్ వచ్చేసి ఇట్స్ ద స్మాలెస్ట్ హోమ్ థియేటర్ ఎవర్ డన్ బై అస్. సో, సైజ్ లెంగ్త్ వచ్చేసి 14 ఫీట్ 3 ఇంచెస్ అండ్ విడ్త్ వచ్చేసి జస్ట్ 8 ఫీట్ 4 ఇంచెస్ అనమాట. అండ్ హైట్ వచ్చేసి మనకి 9 ఫీట్ ఉంది. సో, ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ రెక్టాంగులర్ షూ బాక్స్ టైప్ ఇది రూమ్. సో, ఈ రూమ్‌లో అకౌస్టిక్స్ న్యాచురల్‌గానే కొంచెం బెటర్ ఉంటుంది. బికాజ్ ఇట్స్ లైక్ రెక్టాంగిల్ షేప్. అండ్ దీన్ని ట్రీట్ చేయాలి కూడా. సో దట్ స్టాండింగ్ వేవ్స్ అనేటిని హ్యాండిల్ చేయాలి కాబట్టి దీన్ని ప్రాపర్‌గా ట్రీట్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ యూ కెన్ సీ ఇన్ ద సైడ్ వాల్స్ అండ్ ఆల్. అండ్ టాకింగ్ అబౌట్ ద ఎక్విప్‌మెంట్స్ ఇక్కడ. సో ఈ హోమ్ థియేటర్ వచ్చేసి డెనాన్ 1700తో డిజైన్ చేసాం. సో అండ్ ఎక్విప్‌మెంట్స్ వచ్చేసి ఇక్కడ ఇన్వాల్వ్ స్పీకర్స్ కావాలన్నారు. సో డెఫినెట్‌గా వాట్ వి హావ్ డన్ ఇస్ దిస్ ఇస్ అ బడ్జెటెడ్ కైండ్ ఆఫ్ హోమ్ థియేటర్ ఇది. సో టోటల్ బడ్జెట్ వచ్చేసి క్లోజ్ 4 to 4.5 lakhs లో ఈ హోమ్ థియేటర్ ఫినిష్ చేసాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్విప్‌మెంట్స్. సో ఇక్కడ వాడిన ఎక్విప్‌మెంట్స్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియో ఇట్ ఈస్ పోల్కా ఆడియోలో VS265 అని ఇన్వాల్వ్ స్పీకర్స్. సో అది ఎల్‌సిఆర్ కవర్ అప్ అయిపోయింది అండ్ లెఫ్ట్ రైట్ సెంటర్. అండ్ సరౌండ్స్ వచ్చేసి OWM3 అని 2 సరౌండ్ స్పీకర్స్. అండ్ అట్మోస్ వచ్చేసి RC60A అని 2 ఇన్ సీలింగ్ అట్మోస్ స్పీకర్స్ అనమాట. అండ్ HTS10 అని ఒక సబూఫర్ ఇది. ఇది ఒక 10-inch సబూఫర్. ఆల్మోస్ట్ 200 వాట్స్ ఉంటుంది పీక్ పవర్. సో అట్లాంటి ఒక సబూఫర్ వాడాము. అండ్ టోటల్ ఇక్కడ స్టెబిలైజర్, యూపీఎస్ ఇవన్నీ కూడా ఇచ్చున్నాము. అండ్ స్క్రీన్ వచ్చేసి ఇక్కడ 100-inch డయాగ్నల్ స్క్రీన్ ఇచ్చాము విచ్ ఇస్ అకూస్టికలీ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ అండ్ 16:9 ఆస్పెక్ట్ రేషియో ఉన్న స్క్రీన్ ఇది. అండ్ ఈ స్క్రీన్ని పవర్ అప్ చేయడానికి ప్రొజెక్టర్ వచ్చేసి మేము ఆప్టమా నుంచి తీసుకున్నాము విచ్ ఇస్ అ ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్, ల్యాంప్ బేస్డ్ ప్రొజెక్టర్ ఇది. అండ్ బేసిక్ ప్రొజెక్టర్ విత్ హోమ్ థియేటర్ కైండ్ ఆఫ్ గ్రేడ్ అనమాట ఇది. ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ కైండ్ ఆఫ్ ప్రొజెక్టర్. సో మీకు రిచ్నెస్ అని కాంట్రాస్ట్ రేషియో వచ్చేసి ఆల్మోస్ట్ 50,000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్న స్పెక్ ఇది విత్ లిటిల్ హై బ్రైట్నెస్ కైండ్ ఆఫ్ స్పెక్. సో ఆల్మోస్ట్ ఒక 4,000 లూమెన్స్ పీక్ పవర్ ఉన్న ఒక ప్రొజెక్టర్ చూస్ చేసుకున్నాం విచ్ ఇస్ అ ఫుల్ హెచ్డి. HD28 ఇస్ అ మోడల్ నంబర్. సో ఇవన్నీ కూడా ఒక బ్యూటిఫుల్ స్మాల్ హోమ్ థియేటర్ ఒక అపార్ట్మెంట్లో పెట్టుకోవడానికి యూజ్ అయ్యేటట్టు మేము డిజైన్ చేసి ఈ క్లయింట్కి ఒక డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది క్రియేట్ చేసి ఇచ్చున్నాం. సో ఇలాంటి చిన్న చిన్న డ్రీమ్స్, పెద్ద పెద్ద రూమ్స్ అవసరం లేదు, చిన్న రూమ్ ఉంటే సరిపోతుంది అని ఈ కస్టమర్ నోట్తో మనం విందాం. లెట్స్ హియర్ అవుట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ క్లయింట్. అండి, నా పేరు శివకుమార్ అండి. మేము రీసెంట్గా 3 BHK ఒకటి ఫ్లాట్ కొన్నాము. ప్లస్ మాకు ఒక స్టడీ రూమ్ ఇచ్చాడు అనమాట. బట్ చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ ఏంటంటే ఒక హోమ్ థియేటర్ ఉండాలని చెప్పేసి. సో స్టడీ రూమ్ని హోమ్ థియేటర్ కింద కన్వర్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ ఉండే అనమాట. హోమ్ థియేటర్ వెండర్స్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇనీషియల్గా డిఫరెంట్ హోమ్ థియేటర్స్ దగ్గరికి వెళ్ళాను అనమాట, సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గరికి. సో రూమ్ సైజ్ చాలా చిన్నగా ఉండే అనమాట. యాక్చువల్గా 14/8.4 అట్లా ఉండే. సో వాళ్ళు పాసిబుల్ కాదని అన్నారనమాట. సో ఫైనల్గా USK ఎలక్ట్రానిక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫస్ట్ వాళ్ళు కుదరకపోవచ్చేమో సార్ అని అన్నారు. బట్ చూడండి, నాకు చిన్నప్పటి నుంచి ఇది డ్రీము అని చెప్పాను. సో తర్వాత శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. తర్వాత సరే సార్ మనం చేద్దాము, పాసిబిలిటీ ఉంటుంది, ట్రై చేద్దాం, ఇప్పుడు చేయలేదు కానీ విల్ డూ అవర్ బెస్ట్ అని చెప్పి అన్నారు అనమాట. ఈ కొటేషన్ అది ఇచ్చారు, చాలా రీజనబుల్గా అనిపించింది నాకు. సార్ కూడా ప్రైస్ రీజనబుల్గా, చాలా రీజనబుల్గానే ఇచ్చారు కొటేషన్. ఆ తర్వాత USK ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్ కానీ చాలా డీటెయిల్గా డిస్కస్ చేశారు. సో ప్రతిదీ చాలా బాగా చేశారు. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. నేను కూడా నాకేమైనా డౌట్స్ ఉంటే ఎప్పటికప్పుడు USK ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్స్తో కూడా మాట్లాడి వాళ్ళ సజెషన్ తీసుకొని తర్వాత నా రిక్వైర్మెంట్తో మ్యాచ్ అవుతూ వాళ్ళు చాలా బాగా చేశారు. సో ఫైనల్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది.
సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద హోమ్ థియేటర్. అండ్ దే హ్యావ్ గివెన్ మీ విత్ ఎ రీజనబుల్ బడ్జెట్. అండ్ I thank USK Electronics for making my dream come true. Thank you. సో చూసారు కదండి ఈరోజు ఈ హోమ్ థియేటర్. సో ఇలాంటి ఎన్నో హోమ్ థియేటర్స్, సపోజ్ మీకు రూమ్ లేదనుకున్నారనుకోండి, సపరేట్ రూమ్ హోమ్ థియేటర్ కోసం, స్టిల్ స్మాలెస్ట్ రూమ్ అవైలబిలిటీ రూమ్ ఉన్నా కూడా ఒక హోమ్ థియేటర్ చేసుకోవచ్చని ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ దట్ ఈస్ వాట్ యు హ్యావ్ సీన్ అండ్ దట్ ఈస్ వాట్ ద క్లయింట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్. సో ఇలాంటి మరెన్నో హోమ్ థియేటర్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ హిట్ ద షేర్. థ్యాంక్ యూ.